హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 21వ భాగం. బయటికి గెంటి వేయబడిన రోజు అవమానంగా ఫీల్ అయ్యి, తరుణ్, నువ్వు తప్పు చేసి నన్నంటున్నావా? ఎంత ధైర్యం నీకు? ముందు డోర్ తీ అని గట్టిగా కొడుతూ ఉంటే తరుణ్ చిరాకుగా, గెట్ లాస్ట్ రోజీ, ఇంకొకసారి నన్ను ఇరిటేట్ చేయకు అని అరిచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. రోజీ ఎంత కొట్టినా తరుణ్ తలుపు తీయకపోయేసరికి అసహనంగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని కాఫీ తాగుతూ తరుణ్ని తిట్టుకుంటూ ఉంది. ఇంతలో తరుణ్, ఇంట్లో ప్రశాంతత లేదు, కనీసం ఆఫీస్కైనా వెళ్దాము, అక్కడ పొజిషన్ ఎలా ఉందో చూసి రిజైన్ చేయటమో లేదా కంటిన్యూ చేయటమో చూద్దాము అనుకుని తన ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని బయటికి రాగానే సోఫాలోనే తరుణ్ కోసం వెయిట్ చేస్తున్న రోజీ పైకి లేచి, ఎంత ధైర్యం ఉంటే నన్ను బయటికి తోసి తలిపేసుకుంటావు తరుణ్? పూజ దగ్గరికి వెళ్ళొచ్చానని ప్రైవసీ కావాలి అనుకుంటున్నావా? లేకపోతే దాని స్పర్శ నీ శరీరం నుంచి పోతుందని నన్ను గెంటేశావా అని అసహ్యంగా మాట్లాడింది. ఈసారి తరుణ్ రోజీ మరో చెంప మీద కూడా కొట్టి, మొగుడి మీద నమ్మకం లేని దానివి, నాతో విడిపోయి దూరంగా వెళ్ళిపోవే, అంతేకాని ఇలా నీ మాటలతో నన్ను రోజు కొంచెం చంపకు. ఛీ, నిన్ను చూస్తుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇన్నాళ్ళు నీతో కాపురం చేసినందుకు అని చెప్పి బయటికి వెళ్ళిపోతే రోజీ కోపంగా, ఎందుకు ఉండదు అసహ్యం? ఎంతైనా పరాయి ఆడదానికి మరిగావు కదా, దాని రుచి చూస్తున్నంతకాలం నేను నీకు కనిపించనులే అని చాలా వల్గర్గా అనుకుని తను కూడా ఆఫీస్కి రెడీ అయ్యి బయలుదేరింది. రోజీ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగానే రాహుల్ రోజీని పికప్ చేసుకోవటానికి వచ్చి, రా రోజీ అని ఆఫర్ చేస్తాడు. తరుణ్ పూజతో వెళ్ళింది గుర్తు చేసుకున్న రోజీ, తరుణ్ అలా చేయగలేనిది, నేను రాహుల్తో జస్ట్ కార్లో వెళ్తే తప్పేముంది అనుకుంటూ నవ్వుతూ రాహుల్ కార్లో కూర్చొని, పద రాహుల్, ఇప్పటి నుంచి నువ్వే నన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేయి. తరుణ్కి కూడా తెలియాలి కదా తన భార్య వేరే మగాడితో తిరుగుతుంటే ఎంత బాధ ఉంటుందనేది అని తెలియకుండానే రాహుల్ ట్రాప్లో పడిపోయింది. రాహుల్ చాలా సంతోషంగా, ఓకే రోజీ, నువ్వు చెప్పటం నేను చెయ్యకపోవటమా అని హుషారుగా కారులో బయలుదేరి ఆఫీస్కి వెళ్ళేసరికి తరుణ్ అప్పుడే తన బైక్ పార్క్ చేస్తూ ఉన్నాడు. ట్రాఫిక్లో లేట్ అవ్వటంతో తరుణ్ ఆఫీస్కి చేరుకునేసరికి లేట్ అయ్యింది. ఆలోపే రాహుల్ వాళ్ళు కూడా రావటంతో రోజీ రాహుల్ కారులో నుంచి దిగటం చూసి మొహం చిట్లించి చూస్తే రోజీ నవ్వుతూ తరుణ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు పూజతో తిరిగితే తప్పు లేదు, కానీ నేను జస్ట్ రాహుల్తో కారులో వస్తే తప్పైపోయిందా? అలా మొహం చిట్లించుకొని చూస్తున్నావు, ఈ రోజు నుంచి ఇలానే జరుగుతుంది, నువ్వు రోజు బాధపడుతూనే ఉంటావు, చూస్తూ ఉండు అని ఛాలెంజ్ చేసి ముందుకు అడిగివేయగానే రాహుల్ రోజీ పక్కన చేరి రోజీ చేతిని పట్టుకొని, పద రోజీ, అడ్డమైన వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం మనకేంటి అని వెక్కిరింతగా నవ్వుతూ తరుణ్ వైపు చూసి చెప్పి ముందుకు ఒక అడుగు వేయగానే తరుణ్ కోపంగా రాహుల్ షర్ట్ కాలర్ పట్టుకొని, నీకు కొంచెం కూడా సిగ్గు, శరం, మానం, అభిమానం, ఆత్మాభిమానం ఏమీ లేవు కదా, సంతోషంగా ఉన్న సంసారంలో నిప్పులు పోసావు, నిన్ను దేనితో చంపినా పాపం లేదురా, నా పెళ్ళాం మెదడులో నువ్వే కావాలని పురుగు పుట్టించావని నాకు అర్థమవుతుంది, కానీ నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే దీని స్వభావం నిమిషానికి ఒక రకంగా మారుతుందని అర్థమయ్యేలా చేసినందుకు అని రోజీని చూసి చిరాకుగా చెప్పి కలిసిన ఇద్దరి చేతుల వైపు చూడగానే రోజీ తరుణ్ చూపు పట్టించుకోకుండా, రా రాహుల్, అసలు ఇతనితో మనకి మాటలేంటి అని రాహుల్ చేతిని పట్టుకొని తీసుకువెళ్ళిపోయింది. తరుణ్ అసహనంగా వెళ్తున్న రోజీ రాహుల్ల వైపు చూస్తూ, నా జీవితం ఎక్కడికి వెళ్తుంది, అసలు ఎంత అందంగా ఊహించుకున్నాను నా జీవితాన్ని, అంతా చెల్లా అయిపోయేలా కనిపిస్తుంది, ఇదంతా మనస్వికి తెలిస్తే తట్టుకోగలదా అని కంట్లో జారే కన్నీటిని కష్టంగా ఆపుకొని వాళ్ళ వెనకే లోపలికి వెళ్తే అందరూ ముగ్గురు వైపు చూసి గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు.
రోజీ సైడ్ స్మైల్తో, ఏంటి మా మా గురించి గుసగుసలు మొదలు పెడుతున్నారు అంటే తరుణ్ క్యారెక్టర్ గురించి తెలిసాక ఇంకా ఇక్కడే వర్క్ చేస్తున్నాడా అని అనుకుంటున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్, పూజ ఇక్కడే కదా వర్క్ చేస్తుంది. అందుకోసమే ఇక్కడ వర్క్ చేయటానికి అన్నీ వదిలేసి వచ్చేశాడు అని తరుణ్ పరువు తీయటానికి మాట్లాడగానే తరుణ్ అసహనంగా రోజీ అని పిలిచాడు. కానీ అందరూ కోపంగా రోజీ వైపు చూసి తరుణ్ దగ్గరికి వచ్చి, రియల్లీ సారీ తరుణ్, నీ గురించి తెలిసి కూడా మా మనసులో ఆయన నీ గురించి తప్పుగా అనుకున్నందుకు. మీరు వెళ్ళిపోయాకే మాకు అర్థమైంది. పైగా పూజ యాక్సిడెంట్ గురించి కూడా తెలిసింది. పాపం తను ఎంత డిప్రెస్ అయితే చనిపోవాలని అనుకుంటుంది. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. జరుగుతున్న తప్పుని మౌనంగా చూస్తూ ఉండి కూడా సమర్థించినందుకు మమ్మల్ని క్షమించు అని అందరూ మూకుమ్మడిగా అడిగారు. అప్పుడే మేనేజర్ కూడా తరుణ్ దగ్గరికి వచ్చి, తరుణ్, మీ ఫ్యామిలీ గొడవలు ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ ఇలా ఆఫీస్లో గోల చేస్తారా అని రోజీ వైపు చూసి, మిస్ రోజీ, మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? ఆఫీస్లో ఎలా బిహేవ్ చెయ్యాలో కూడా తెలియదా? ఆయన ఆఫీస్లో తోటి ఎంప్లాయీ మీద ఎవరైనా చేయి చేసుకుంటారా? ఆఫీస్ బయట మీ ఇష్టం, లోపల మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. కాదని మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే పని అయితే మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే పని అయితే రిజైన్ చేసి వెళ్ళిపోండి అని సీరియస్గా చెప్పి, కమ్ టు మై క్యాబిన్ తరుణ్ అని చెప్పి వెళ్ళిపోయారు. తరుణ్ కోపంగా అందరి వైపు చూస్తూ, నిన్న మాట్లాడాల్సిన మాటలు ఈరోజు మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం మీద మచ్చపడింది. మీరు ఈరోజు నాకు క్షమాపణ చెప్పటం కాకుండా తన గురించి తప్పుగా అన్నప్పుడే రియాక్ట్ అయ్యి, పూజ అలాంటిది కాదు అని ఒక్క మాట అన్నా తను ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉండేది కాదు. ఎనీవే, మీ తప్పు మీరు తెలుసుకున్నారు, సంతోషం అని రోజీ వైపు చూసి, ఇన్ని సంవత్సరాల నుంచి ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని నన్ను అర్థం చేసుకున్నారు. కట్టుకున్న పిల్లానివి, నన్ను చాలా దగ్గరగా చూసిన దానివి. నువ్వు నన్ను అనుమానించావంటే అర్థమవుతుంది నీదెంత అనుమానపు బుద్ధో అని రాహుల్ వైపు చూసి, వీడితో పాటు తిరిగి నీ మీద కూడా మచ్చ తెచ్చుకోకు. నీ వెల్ విషర్గా వాడికి దూరంగా ఉండమనే చెప్తాను. ఆ తర్వాత నీ ఇష్టం అని ఇద్దరి వైపు చూసి ఎండి క్యాబిన్కి వెళ్ళిపోతే రోజీ కోపంగా అందరి వైపు చూస్తూ, నిన్నలేని జ్ఞానం ఈరోజు ఎలా వచ్చింది? లేకపోతే తరుణ్ బాధపడతాడని కావాలని మీ తప్పైపోయిందని ఒప్పుకున్నారా? ఆయన నిజం ఒప్పుకోవటానికి మీకు ధైర్యం సరిపోవటం లేదా అని అడిగింది. అందరూ రోజీ వైపు చిరాకుగా చూసి, తరుణ్ పూజల గురించి మాకు తెలుసు, అలాగే నీ గురించి కూడా తెలుసు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హద్దు మీరి ప్రవర్తించలేదు. అయినా ఎఫ్ఐఆర్ నడిపే వాళ్ళు సీక్రెట్గా నడుపుతారు కానీ ఇలా ఆఫీస్లో అందరి ముందు బయటపడతారా ఏంటి? నువ్వు నీ పిచ్చి కాకపోతే నీ పిచ్చితో తరుణ్ని చాలా బాధ పెట్టావు. ఇక నీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము అని ఎంప్లాయీస్లో ఒక పెళ్ళైన ఆవిడ అనగానే, మీ నీతులు మీ దగ్గరే పెట్టుకోండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు అని విసురుగా చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. రాహుల్ కోపంగా అందరి వైపు చూస్తూ, మీరు కావాలని రోజీని డిఫేమ్ చెయ్యాలని ట్రై చేస్తున్నారు కదా, కానీ తనకు తోడుగా నేనున్నాను. మీరు ఎప్పటికీ రోజీని టచ్ చేయలేరు అని చెప్పి రోజీ వెనకే వెళ్ళాడు. మేనేజర్ క్యాబిన్కి వెళ్ళిన తరుణ్ మేనేజర్ కోపంగా, ఏంటిది తరుణ్, ఇంతవరకు నీ గురించి ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడూ రాలేదు. పైగా నీ భార్య పూజతో కలిసి నిన్ను మాట్లాడటం ఏంటి? నువ్వు ఎందుకు పూజని ఆ టైంలో నీ క్యాబిన్లో కూర్చోబెట్టుకున్నావు? మేనేజర్గా నా కింద పనిచేసే ఎంప్లాయీస్ ఆఫీస్లో ఏం చేశారు, ఏం చేస్తున్నారనేది తెలుసుకోవటం నా బాధ్యత కాబట్టి అడుగుతున్నాను అని అడిగారు.
నథింగ్ సార్. పూజ ఎవరినో ప్రేమించిందంట. తన అమ్మా నాన్నలు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ టైంలో తను ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందని అడిగితే తన గురించి మొత్తం చెప్పింది. నేను అతనికి ప్రపోజ్ చేయమని చెప్పాను. తను కూడా వెళ్ళి ప్రపోజ్ చేసింది. కానీ తను ప్రేమించిన తనకి అబ్బాయి తన ప్రేమకు నో చెప్పాడని బాధపడుతూ ఉంటే జస్ట్ ఓదార్చాను. అంతే అంతే. అయినా ఒక అమ్మాయి భుజం మీద చేయి వేస్తే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి రిలేషన్ పెట్టేయటమేనా? ఒకవేళ వాళ్ళు అన్నా చెల్లెల్లో అక్క తమ్ముళ్ళు అయితే ఏం చేస్తారు? నాకు పూజకి మధ్య అదే సంబంధం ఉంది సార్. పూజని నేను నా చెల్లెలు మనస్వితో సమానంగా చూసుకున్నాను. అలాంటి తనతో రోజీ కలిపి మాట్లాడుతూ ఉంటే నాకు నా మీదే అసహ్యంగా ఉంది. రియల్లీ సారీ సార్, మీ కంపెనీలో ఇలా జరిగినందుకు. అందుకే దీనికి బాధ్యతగా నేను రిజైన్ చెయ్యాలి అనుకుంటున్నాను. నాకు ఇక్కడ వర్క్ చేయాలని లేదు. పైగా నా మీద అనుమానం పుట్టి ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద నా వల్ల మచ్చపడటం నేను ఈజీగా తీసుకోలేకపోతున్నాను. అదీ కాకుండా ఇంతవరకు అనుమానంగా నా వైపు చూసిన చూపులు ఇప్పుడు క్షమాపణ కోరుతున్నా యాక్సెప్ట్ చేయలేను. సారీ సార్, నా రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయండి అంటూ ఒక లెటర్ ముందుకు పెట్టగానే మేనేజర్ బాధగా, సాటి మగాడిగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను తరుణ్. నువ్వు ఒక క్యాపబుల్ ఎంప్లాయీవి. నీలాంటి ఎంప్లాయీని కోల్పోతున్నందుకు బాధపడుతున్నాను. కానీ నీ రిజిగ్నేషన్ నేను యాక్సెప్ట్ చేయటం లేదు. కావాలంటే మన కంపెనీకి మరొక బ్రాంచ్ ఉంది, అందులో వర్క్ ట్రాన్స్ఫర్ చేస్తాను అని అన్నారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.